గంటా శ్రీనివాసరావు గారి సన్మాన పత్రాన్ని అందజేస్తారు. మీరు అలా ఉండండి. రాధిక అవనాపు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మా సోదరులు వంశీకృష్ణ శ్రీనివాస గారికి, తదితర పెద్దలందరికీ, మరి ఈరోజు అవార్డు గ్రహీత, అలాగే మాకు చిన్న స్వార్థం ఉంది. అంటే రామజోగయ్య శాస్త్రి గారికి ఆత్రేయ కళాపీఠం నుంచి ఆత్రేయ అవార్డు ఇస్తాను అనగానే వెంటనే నేను చెయ్యి బ్రదర్, ఆ కార్యక్రమం వెనకాల నేను ఉంటానని చెప్పని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ చిన్న స్వార్థం ఏంటంటే, ఎప్పటి నుంచో రామజోగయ్య శాస్త్రి గారితో ఏదైనా ఒక పాట అనేది మా సినిమాలో రాయించాలని ఒక కోరిక ఉండింది. అది మా యొక్క 7వ సినిమా వధకు ఒక పాటను కూడా వారు రాయడం జరిగింది. మరి ఆయన్ని ఆ పాట రాసేటప్పుడు కూడా నేను కలవడానికి నాకు కుదరలా, నేను అసలు కలవలేదు. మా డైరెక్టర్ వాళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మాట్లాడడం, ఆయన మంచి పాటని అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులకి అందులో ఆత్రేయ గారి తాలూకా పురస్కారం ఇస్తున్నాం అనగానే వెంటనే ఆయన్ని కలిసే భాగ్యం కలుగుతుందని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా చేయడం జరిగింది. మరి వారికి ఈ విశాఖపట్నం తరఫున, మరి కళాకారులు, విశాఖపట్నంలో ఉన్న కళాకారులు ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఉండరు. అంటే అంతమంది కళాకారులు ఉన్నారు విశాఖపట్నంలో. మరి సినిమా పరిశ్రమ అనేది విశాఖపట్నం, అదే ఆంధ్రప్రదేశ్కి కానీ సెపరేట్ అయిందంటే విశాఖపట్నంకి ఒక మంచి లైఫ్ వచ్చినట్టే. ఇక్కడున్న కళాకారులందరూ ధన్యజీవులు అవుతారు. మరి అలాంటి ఆశతో ఎదురు చూస్తున్న కళాకారులు అందరూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామండి విశాఖపట్నం. మరి అలాంటి వ్యక్తి పురస్కారం ఈరోజు తీసుకోవడం, కళ ఎక్కడ ఉంటుందో, కళాభిమానులు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అంటే కళని బయటికి తీసుకొచ్చే వ్యక్తి కళాకారుడికి ఎప్పుడు దేవుడిగానే కనిపిస్తారు. అలాంటి దేవుళ్ళు ఎక్కడున్నా వాళ్ళని తీసుకొచ్చి సంస్కరించుకోవడం అనేది మన విశాఖపట్నం తాలూకా మెయిన్ ఉద్దేశం, మన తాలూకా అలవాటు కూడా. ఆత్రేయ కళా పురస్కారం తీసుకుంటున్న రామజోగయ్య శాస్త్రి గారికి శిరస్సు వంచిన నమస్కారం తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.